సో అసలు వాయిస్ ఆర్టిస్ట్గా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఇందాక మీరు అన్నట్టుగానే నేను ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఒక ట్రాక్లో ఉన్న పర్సన్ అయితే కాదు. కోర్స్ మీరు అన్నట్టుగానే స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే ఉన్నాను. సో మనకి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇస్తున్నాను. నథింగ్ అంతకుమించి ఏమీ లేదు. సో థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో నేను అందరూ క్యాంపస్ సెలక్షన్స్కి అలా వెళ్తున్నారు. సరే వెళ్దాం అటు సైడ్ అన్నట్టుగా నేను వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళందరూ ఆర్జీయింగ్ కోసం అని చెప్పేసి రేడియో జాకీ దానికోసం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు ఆడిషన్ ఇవ్వడానికి. నేను వెళ్ళాను. వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, అలా ఇలా అన్ని స్ట్రగుల్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో నేను వెళ్ళి దీనికంటే ముందు లైక్ బ్రీఫ్గా మీ ఫ్యామిలీ గురించి అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అది చెప్పండి. ఫ్యామిలీ గురించి అంటే ప్రాపర్ నాది వచ్చేసి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ డిస్టిక్. ఇప్పుడు నాగర్ కర్నూలు కూడా సపరేట్ డిస్టిక్ అయ్యింది. మమ్మీ, డాడీ, అన్న, నేను. ఇనీషియల్గా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా నుంచి వచ్చింది. సో ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ థింగ్స్ అనేవి కొంచెం బెటర్ అయ్యాయి. సో 10th వరకు నేను మహబూబ్ నగర్లోనే చదువుకున్నాను. ఇంటర్ నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను అనమాట. సో ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్లో ఇంకా థర్డ్ ఇయర్లో అలా సెలక్షన్ జరుగుతుంటే రేడియో జాకీది కూడా అవుతుంది ఆడిషన్స్ అంటే, అక్కడికి వెళ్ళి నేను ఈజీగా ఇలా అనేసాను అనమాట. అనేస్తే అందరు నన్ను చూసి నువ్వెందుకు ఇవ్వకూడదు, లేదు ఎందుకో టైంపాస్ అలా ఎందుకు అనడం, చెప్పేసి వెళ్ళిపో అన్నట్టుగా అన్నారు. సరే అని చెప్పేసి నేను వెళ్ళి చెప్తే వాళ్ళకి నచ్చింది, ఓకే అన్నారు. ఓకే అన్నాక సెలెక్ట్ కూడా అయ్యాను. నేను అసలు సెలెక్ట్ అవ్వను అనుకుని ఎక్కడో బ్యాక్ బెంచ్లో అలా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు చందు గాట్ సెలెక్టెడ్ అన్నట్టుగా అన్నారు. నేను షాక్ అయ్యాను. అవునా అని.